ఈరోజు మనం చూడబోయే క్లాస్ లింక్డ్ హ్యాష్ మ్యాప్. సో జావా కలెక్షన్ టాపిక్లో ప్రీవియస్గా మనం హ్యాష్ మ్యాప్ ఒక్కటే మనం వర్కింగ్ చూసాం. సో అంటే టోటల్ హ్యాష్ మ్యాప్కి సంబంధించి వర్కింగ్ అనేది మనం చూసాము. సో హ్యాష్ మ్యాప్కి వచ్చేసరికి ఏంటంటే బై యూజింగ్ హ్యాషింగ్ కోడ్, హ్యాష్ కోడ్ యూజ్ చేసి, హ్యాషింగ్ టెక్నాలజీ యూజ్ చేసి మనం ఏం చేస్తూ ఉంటాము, అందులో హ్యాష్ కోడ్ జనరేట్ చేసి దాని నుంచి మ్యాప్ని యాక్సెస్ చేస్తూ కీ అండ్ వాల్యూని యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో బట్ లింక్డ్ హ్యాష్ మ్యాప్కి వచ్చేసరికి ఇక్కడ డిఫరెంట్ అదే ఏంటంటే ఆల్రెడీ మనం చూసిన హ్యాష్ మ్యాప్ అనే క్లాస్తో ఈ లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనేది ఎక్స్టెండ్ చేసుకుని, అంటే హ్యాష్ మ్యాప్ క్లాస్ని కూడా మనం ఎక్స్టెండ్ చేసుకుని లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనేది యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. బట్ హ్యాష్ మ్యాప్కి వచ్చేసరికి ఏంటంటే మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసాము. లింక్డ్ హ్యాష్ మ్యాప్లో బై యూజింగ్ హ్యాష్ మ్యాప్తో మనం యాక్సెసింగ్ అనేది చేస్తూ ఉంటాం. సో అలానే ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే మనం మ్యాప్ ఇంటర్ఫేస్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, అబ్స్ట్రాక్ట్ మ్యాప్ని కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ మనం ఈ లింక్డ్ హ్యాష్ మ్యాప్ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా లింక్డ్ హ్యాష్ మ్యాప్లో కూడా మనం ఏం చేస్తామంటే యూనిక్ ఎలిమెంట్స్ని కంటైన్ చేస్తాము. అండ్ ఇక్కడ కూడా కీ అండ్ వాల్యూ బేస్డ్లోనే మనం వాల్యూస్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. సో నెక్స్ట్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇక్కడ హ్యాష్ మ్యాప్కి లింక్డ్ హ్యాష్ మ్యాప్కి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ ద మెయిన్ డిఫాల్ట్ కెపాసిటీ ఏంటంటే హ్యాష్ మ్యాప్ లానే ఇక్కడ కూడా మనకి 16 అనేది ద డిఫాల్ట్ కెపాసిటీ అండ్ ద లోడ్ ఫ్యాక్టర్ అనేది మనకి 0.75. సో దీనికి సంబంధించి కూడా మనం పుట్ అనే మెథడ్ ద్వారా ఏం చేస్తాము అంటే ఎలిమెంట్స్ని ఇందులోకి ఇన్సర్ట్ చేస్తాము. సో ఇక్కడ కొన్ని డిఫరెంట్ థింగ్స్ ఏంటి, లింక్డ్ హ్యాష్ మ్యాప్కి డిఫరెంట్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఈ ఎండ్ ఆఫ్ ది వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ అండ్ హౌ టు యూజ్ ద లింక్డ్ హ్యాష్ మ్యాప్ క్లాస్. అండ్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ మనం చేసేది ఏంటి అంటే బై యూజింగ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ మనం లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇందులో డెవలప్ చేయడం జరుగుతుంది. అలానే ఆ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది విత్ మ్యాప్ ఇంటర్ఫేస్. సో నార్మల్లీ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ కాకుండా విత్ మ్యాప్ ఫార్మాట్తో మనం లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ తీసుకుంటే ఎలా అనేది మనం ఇక్కడ లింక్డ్ హ్యాష్ మ్యాప్లో తీసుకుంటాము. విత్ ఆర్డర్ కంపల్సరీ మనం ఇక్కడ లింక్డ్ హ్యాష్ మ్యాప్లో చూసేది విత్ ఆర్డర్. విత్ ప్రిడిక్టబుల్ ఇటరేషన్ ఆర్డర్. సో ఇప్పుడు దీనికి సంబంధించి హైరారికల్ ఫామ్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ ఇంటర్ఫేస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. అండ్ ఆఫ్టర్ మ్యాప్ ఇంటర్ఫేస్ నుంచి మనం నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ మ్యాప్. సో ఇప్పుడు మ్యాప్ అనేది ఒక ఇంటర్ఫేస్, అబ్స్ట్రాక్ట్ మ్యాప్ అనేది క్లాస్. కాబట్టి ఈ టూ థింగ్స్కి మధ్యలో మనం చేసేది ఇంప్లిమెంటేషన్. అంటే ఒక ఇంటర్ఫేస్కి ఒక క్లాస్కి మధ్యలో మనం యూజ్ చేసేది ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్. సో ఆఫ్టర్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్ అబ్స్ట్రాక్ట్ మ్యాప్ నుంచి నెక్స్ట్ మనం తీసుకునే స్టెప్ హ్యాష్ మ్యాప్. అంటే అబ్స్ట్రాక్ట్ మ్యాప్ ద్వారా హ్యాష్ మ్యాప్ ద్వారా నెక్స్ట్ మనం లింక్డ్ హ్యాష్ మ్యాప్ని యాక్సెస్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ హ్యాష్ మ్యాప్. ఇక్కడికి వచ్చేసరికి మనకి అబ్స్ట్రాక్ట్ మ్యాప్ అనేది క్లాస్ అండ్ హ్యాష్ మ్యాప్ అనేది కూడా క్లాస్. సో ఇప్పుడు ఈ టూ క్లాసెస్ని మనం కాంబినేషన్గా యూజ్ చేసుకోవాలి అంటే బై యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్. ఎందుకంటే రెండు కూడా మనకి క్లాసెస్ కాబట్టి. సో ఇప్పుడు హ్యాష్ మ్యాప్ తర్వాత మనం లింక్డ్ హ్యాష్ మ్యాప్ కూడా ఏంటి మనకి క్లాస్. సో సేమ్ మనం ఇక్కడ కూడా యూజ్ చేసే కీవర్డ్ వచ్చేసరికి ఎక్స్టెండ్స్. సో దిస్ ఈజ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్. సో ఇప్పుడు ఒరిజినల్ ప్రాసెస్ చూస్తే మనం లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనే క్లాస్ని డిక్లేర్ చేసుకొని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ మ్యాప్ అనే క్లాస్ని మనం లింక్డ్ హ్యాష్ మ్యాప్కి ఎక్స్టెండ్ చేసుకుంటాము. అండ్ హ్యాష్ మ్యాప్ అనే క్లాస్కి అబ్స్ట్రాక్ట్ మ్యాప్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. అంటే డైరెక్ట్గా అబ్స్ట్రాక్ట్ మ్యాప్ లింక్డ్ హ్యాష్ మ్యాప్కి లింక్ ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసినట్టే బై యూజింగ్ మధ్యలో ద బ్రిడ్జ్ హ్యాష్ మ్యాప్. నెక్స్ట్ ఈ అబ్స్ట్రాక్ట్ మ్యాప్ ఏం చేస్తుంది, మ్యాప్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే ఈ లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనే క్లాస్లో మ్యాప్ ఇంటర్ఫేస్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాము, అబ్స్ట్రాక్ట్ మ్యాప్ని ఎక్స్టెండ్ చేసుకున్నాము, హ్యాష్ మ్యాప్ని ఎక్స్టెండ్ చేసుకున్నాము. బట్ వన్ బై వన్ ఈ మ్యాప్ ఇంటర్ఫేస్ అబ్స్ట్రాక్ట్ మ్యాప్లో ఉంది. ఈ అబ్స్ట్రాక్ట్ మ్యాప్ని ఎప్పుడైతే మనం ఎక్స్టెండ్ చేసుకున్నామో మ్యాప్ కూడా ఆటోమేటిక్గా మనకి ఇంప్లిమెంట్ అయినట్టు. అగైన్ అబ్స్ట్రాక్ట్ మ్యాప్ హ్యాష్ మ్యాప్కి ఎక్స్టెండ్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు హ్యాష్ మ్యాప్లో మ్యాప్ ఇంటర్ఫేస్ ఉంది, అబ్స్ట్రాక్ట్ మ్యాప్ ఉంది అండ్ హ్యాష్ మ్యాప్ కాన్సెప్ట్స్. సో ఈ త్రీ కాంబినేషన్స్ కలిపి మనం లింక్డ్ హ్యాష్ మ్యాప్కి ఎక్స్టెండ్ చేసుకున్నాం. సో ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్డ్ హ్యాష్ మ్యాప్లో మనం యూనిక్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటాము. సో ఇట్ కంటైన్స్ యూనిక్ ఎలిమెంట్స్ అండ్ ఇట్ కంటైన్స్, సో ఇందులో కూడా మనకి ఎలా ఉంటుంది అంటే వాల్యూస్ అనేవి బేస్డ్ ఆన్ కీస్ని బట్టి మనం బేస్ చేసుకుంటాం కాబట్టి ఇట్ కంటైన్స్ వాల్యూస్. సో బోత్ కీ అండ్ వాల్యూ రెండు కూడా మనం ఇందులో స్టోర్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద కీ. అంటే ఒక్కొక్క కీకి మనం ఒక్కొక్క వాల్యూని అలాట్ చేసుకుంటూ వెళ్తాం. బై యూజింగ్ దట్ కీ మనం ఆ వాల్యూని యాక్సెస్ చేసుకునే ఛాన్స్ అనేది మనం తీసుకుంటాం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక్క నల్ కీ ఉంటుంది, బట్ దానికి మల్టిపుల్ నల్ వాల్యూస్. అంటే కీ అనేది ఒకటే ఉంటుంది కానీ దానికి మల్టిపుల్ నల్ వాల్యూస్ అనేవి మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇట్ మే హ్యావ్ నెక్స్ట్ ఇది కూడా మనకి నాన్ సింక్రనైజ్డ్, ఇట్ ఈస్ నాన్ సింక్రనైజ్డ్. సో ఇది కూడా ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఒక ఇన్సర్షన్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తూ వెళ్తుంది లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనేది. బై యూజింగ్ ఇక్కడ లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఇన్సర్షన్ ఆర్డర్ అనేది కూడా మనకి మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇట్ మెయింటైన్స్ సో నెక్స్ట్ వన్ ఇందాకే మనం చెప్పుకున్నాం ద డిఫాల్ట్ కెపాసిటీ ఆఫ్ హ్యాష్ మ్యాప్ ఈజ్ 16. మీన్స్ 16. ఓకే, సో ఇప్పుడు అంటే మనం ఇందాక ఎలా అయితే హ్యాష్ మ్యాప్ వర్కింగ్ చూసామో సేమ్ అలానే మనకి లింక్డ్ హ్యాష్ మ్యాప్ కూడా 16 ఇండెక్స్తో మనం క్రియేట్ చేసుకుంటూ ఆ 16 ఇండెక్స్లో మనం యాక్సెస్ చేసుకుంటూ వెళ్తాము. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం డిక్లరేషన్ క్లాస్ చూడాలి అంటే ఇది డిఫాల్ట్గా ప్రీ డిఫైన్గా మనం తీసుకున్న డిక్లరేషన్. మనం ఏమి ఇది సేమ్ ఈ టైప్లో మనం ఏమి యాక్సెస్ చేసుకోం. ఈ టైప్లో మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్గా ఆల్రెడీ డిక్లేర్ అయ్యి ఈ టైప్లో ఉన్న క్లాస్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి అక్కడున్న సింటాక్స్ కూడా మనం తెలుసుకోవడం అవసరం. సో పబ్లిక్ క్లాస్ మనం తీసుకునే క్లాస్ లింక్డ్ హ్యాష్ మ్యాప్. సో ఇప్పుడు ఈ లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనేది ఏం చేస్తుంది విత్ కీ అండ్ వాల్యూ టైప్. అంటే కీ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ తీసుకుంటున్నాం అండ్ వాల్యూ అనేది ఏ టైప్ ఆఫ్ వాల్యూ తీసుకుంటున్నామో తీసుకుని ఎక్స్టెండ్స్. సో హ్యాష్ మ్యాప్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ ప్రీవియస్ స్టెప్ మనం చూసాము హైరారికల్ ఫామ్లో హ్యాష్ మ్యాప్ విత్ కీ అండ్ వాల్యూ. నెక్స్ట్ ఇంప్లిమెంట్స్ మ్యాప్ ఇంటర్ఫేస్. అంటే మధ్యలో ఉన్న అబ్స్ట్రాక్ట్ మ్యాప్ అనేది మనం తీసుకోలేదు, డైరెక్ట్గా మ్యాప్ ఇంటర్ఫేస్ చెప్తున్నాం. సో ఇట్ ఇంప్లిమెంట్స్ మ్యాప్. ఓకే, మ్యాప్ అనేది ఇంటర్ఫేస్, హ్యాష్ మ్యాప్ అనేది క్లాస్ కాబట్టి మధ్యలో మనం యూజ్ చేసిన కీవర్డ్ ఇంప్లిమెంట్. సో హియర్ వాట్ ఈస్ కే అండ్ వాట్ ఈస్ వి. కే అంటే ఏంటంటే మనకి కీస్ ఏవైతే ఉన్నాయో మ్యాప్లో వాటిని మనం కేతో రిప్రజెంట్ చేస్తున్నాము. సో మెయింటైన్డ్ బై దిస్. నెక్స్ట్ వాట్ ఈస్ వి, మనకి మ్యాప్లో ఉన్న వాల్యూస్. సో ఇవి టోటల్గా మనకి వాట్ ఈస్ కే అండ్ వాట్ ఈస్ వి. సో దీనికి సంబంధించి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో సింపుల్ ప్రోగ్రామ్. సో యాస్ట్రిక్. నెక్స్ట్ మనం తీసుకునే క్లాస్ నేమ్ యూజర్ డిఫైన్ క్లాస్ నేమ్ కాబట్టి మీరు ఏదైనా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నేను ఇక్కడ లింక్డ్ హెచ్ ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకుంటున్నాను, అంటే లింక్డ్ హ్యాష్ ఎగ్జాంపుల్ అని చెప్పి. లేదు మీరు లింక్డ్ హెచ్ఎం ఎగ్జాంపుల్, లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఎగ్జాంపుల్ అని తీసుకోవచ్చు. సో దెన్ ఆఫ్టర్ పబ్లిక్ సో మెయిన్ మెథడ్ మనం ఫైనల్గా అన్ని మెయిన్ మెథడ్లోనే చేస్తాం. సో నెక్స్ట్ మనం తీసుకునే ఇప్పుడు ఏ క్లాస్ అయితే యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నామో ప్రీడిఫైన్గా ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటేనే దాంట్లో ఉన్న మెథడ్స్ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో అందుకని మనం ఇప్పుడు తీసుకుంది లింక్డ్ హ్యాష్ మ్యాప్ కాబట్టి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. సో లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఇంటీజర్ కామా స్ట్రింగ్, దెన్ LHM అనేది నేను రిఫరెన్స్ తీసుకుంటున్నాను ఈక్వల్ టు న్యూ స్పేస్
సో నెక్స్ట్ ఇప్పుడు బై యూజింగ్ ఎల్హెచ్ఎం రిఫరెన్స్ మనం ఇందులోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. సో ఎల్హెచ్ఎం డాట్ పుట్ ఆఫ్, సో మనం ఏదైనా కీ ఎలిమెంట్ తీసుకోవచ్చు దానికి రిగార్డింగ్ వాల్యూ. నెక్స్ట్ ఎల్హెచ్ఎం డాట్ పుట్ ఆఫ్ సమ్ వాల్యూ. నెక్స్ట్ అగైన్ ఇలా మీరు ఎన్ని వాల్యూస్ రిఫరెన్స్ తీసుకున్నా దాన్ని ప్రింట్ చేసేటప్పుడు మాత్రం మనం మ్యాప్ ఇంటర్ఫేస్ ద్వారా ప్రింట్ చేస్తూ వెళ్తాము. సో అది ఎలా అంటే అది కంపల్సరీ లూపింగ్ స్టేట్మెంట్స్తో తీసుకోవాలి. మ్యాప్ ఇంటర్ఫేస్కి మనం ఇక్కడ మ్యాప్ ఎంట్రీ ఎం, ఎల్హెచ్ఎం అనేది మన రిఫరెన్స్ అండ్ ఎంట్రీ సెట్ ఆఫ్. సో ఇది ఫిక్స్డ్, మనం ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి అంటే మనకి ఈ ఫర్ లూప్ అనేది ఫిక్స్డ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను షార్ట్ కట్లో నోట్ చేస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎం డాట్ వాట్ ఈస్ ఎం, రిఫరెన్స్, మ్యాప్ ఎంట్రీకి రిఫరెన్స్ ఎం. సో దెన్ ఎం డాట్ గెట్ కీ, కీ అనేది కే క్యాపిటల్ లెటర్ ప్లస్ ఎం డాట్ గెట్ వాల్యూ. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ మనకి లింక్డ్ లిస్ట్లో ఎన్ని వాల్యూస్ అయితే మనం పుట్ చేసుకున్నామో లింక్డ్ హ్యాష్ మ్యాప్లో అన్ని వాల్యూస్ 1 by 1, ఫస్ట్ ఇటరేషన్ గెట్ ఫస్ట్ వాల్యూ, సెకండ్ ఇటరేషన్ గెట్ సెకండ్ వాల్యూ, థర్డ్ ఇటరేషన్ గెట్ థర్డ్ వాల్యూ. కాబట్టి ఇక్కడ మనం ఎం డాట్ గెట్ కీ, నాట్ గెట్ కీస్, మల్టిపుల్ కాదు, ఓన్లీ వన్ గెట్ కీ, ఎం డాట్ గెట్ వాల్యూ. సో ఇలా మనం ఫర్ లూప్ తీసుకుంటున్నాము. ఆఫ్టర్ దట్ మెయిన్ మెథడ్ క్లోజ్ అండ్ ఆఫ్టర్ దట్ క్లాస్ క్లోజ్. సో ఇలా రెడ్ పింక్ గ్రీన్ విత్ కీస్తో మనం ఏం చేసాము అంటే మ్యాప్లోకి ఇన్సర్ట్ చేసాము. ఆఫ్టర్ మ్యాప్లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం అందులో ఉన్న వాల్యూస్ని 1 by 1 ప్రింట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ వెరీ సింపుల్ ప్రోగ్రామ్. సో మనం టోటల్గా లింక్డ్ హ్యాష్ మ్యాప్కి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. సో ఇదేంటంటే టోటల్ మ్యాప్ ఇంటర్ఫేస్ ద్వారా మనం ఇందులో లింక్డ్ హ్యాష్ మ్యాప్ని యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి లింక్డ్ హ్యాష్ మ్యాప్కి డిఫరెన్సెస్ ఏంటనేవి చూద్దాం. సో ఇప్పుడు వాట్ ఈజ్ హ్యాష్ మ్యాప్ అండ్ వాట్ ఈజ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం హ్యాష్ మ్యాప్కి వచ్చేసరికి హ్యాష్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. అంటే బై యూజింగ్ మ్యాప్ ఇంటర్ఫేస్ మనం కీస్ అండ్ వాల్యూస్ని పేర్స్గా తీసుకుంటూ హ్యాష్ వాల్యూస్ని బేస్ చేసుకుంటూ కంప్లీట్గా హ్యాష్ మ్యాప్లో తీసుకుంటాం. బట్ ఇక్కడ హ్యాష్ మ్యాప్ని జస్ట్ సబ్ క్లాస్గా బేస్ చేసుకుంటూ మాత్రమే మనం లింక్డ్ హ్యాష్ మ్యాప్ని యాక్సెస్ చేసుకుంటాం. అంటే డైరెక్ట్గా హ్యాష్ కోడ్ని ఇక్కడ యూజ్ చేయం. సో ఇన్ కీ వాల్యూ పేర్స్. సో సేమ్ థింగ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్కి వచ్చేసరికి దిస్ ఈజ్ సబ్ క్లాస్. హ్యాష్ మ్యాప్ అనేది సబ్ క్లాస్గా తీసుకుంటాము. హ్యాష్ మ్యాప్ అనేది సూపర్ క్లాస్గా తీసుకుంటాం. లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనేది మనం సబ్ క్లాస్గా తీసుకుంటాం. ఇట్స్ పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ ఎవరు మనకి, ఇది సబ్ క్లాస్ అండ్ దిస్ ఈస్ సూపర్ క్లాస్. సో పేరెంట్ క్లాస్ హ్యాష్ మ్యాప్. సో ద సెకండ్ పాయింట్, ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి మనకి ర్యాండమ్గా ఉంటాయి. ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్లో ఉండవు హ్యాష్ మ్యాప్లో. సో ఎలిమెంట్స్ ఆర్ నాట్ ఇన్ ఆర్డర్. నెక్స్ట్ ఇందులో మనకి కంపల్సరీ ఒక ఇన్సర్షన్ ఆర్డర్ని బేస్ చేసుకుంటూ మనం లింక్డ్ హ్యాష్ మ్యాప్లో తీసుకుంటాం. బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ లింక్డ్ లిస్ట్ టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. So the next third point,
హ్యాష్ టేబుల్ ఆల్రెడీ మనం ఫస్ట్ పాయింట్ ఏదైతే చెప్పుకున్నామో సేమ్ అలానే హ్యాష్ టేబుల్ అనేది హ్యాష్ వాల్యూస్ అనేవి మనం యూజ్ చేసుకుంటూ విత్ మ్యాప్ ఇంటర్ఫేస్ మనం యాక్సెస్ చేస్తాము. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ డబుల్ లింక్డ్ లిస్ట్ టైప్. ఎందుకు డబుల్ లింక్డ్ లిస్ట్ టైప్ అంటే మనం కీ అండ్ వాల్యూ బోత్ వాల్యూస్ని మనం కంటైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి డబుల్ లింక్డ్ లిస్ట్. సో కంపారిటివ్లీ లింక్డ్ హ్యాష్ మ్యాప్ మనకి హ్యాష్ మ్యాప్లో మెమొరీ స్టోరింగ్ అనేది తక్కువగా యూజ్ చేస్తాం. అంటే హ్యాష్ మ్యాప్ ఆక్యుపైస్ లెస్ మెమొరీ. లింక్డ్ హ్యాష్ మ్యాప్లోకి వచ్చేసరికి మనం మోర్ మెమొరీని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో హియర్ లెస్ మెమొరీ. సో అలానే ఇక్కడ హ్యాష్ మ్యాప్కి వచ్చేసరికి యాడ్ రిమూవ్ అనేవి మనం చెయ్యాలి అంటే యాడ్ ఎలిమెంట్స్, రిమూవింగ్ ఎలిమెంట్స్ అండ్ ఫైండ్ అవుట్ దట్ ఈస్ సర్చింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ మనం ఫాస్ట్గా చేయొచ్చు హ్యాష్ మ్యాప్లో. బట్ లింక్డ్ హ్యాష్ మ్యాప్కి వచ్చేసరికి కంపారిటివ్లీ హ్యాష్ మ్యాప్తో కంపేర్ చేస్తే మనం వర్క్ స్లోగా చేయాల్సి ఉంటుంది, స్లోగా ఉంటుంది. ఎంట్రీస్. సో హియర్ slower than హ్యాష్ మ్యాప్. సో సేమ్ ఆపరేషన్స్ మనం లింక్డ్ హ్యాష్ మ్యాప్లో చేయాలి అంటే కంపారిటివ్లీ హ్యాష్ మ్యాప్ మనం స్లోగా ఉంటుంది వర్కింగ్ అనేది. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యాష్ మ్యాప్ అండ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్. సో నెక్స్ట్ క్లాస్ మనకి ట్రీ మ్యాప్. ఆ ట్రీ మ్యాప్ మనం ఎలా యాక్సెస్ చేయాలి అండ్